గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మాధవీలత రంగంలోకి దిగడంతో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు మాధవీలత వరుస సభలు సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. హైదరాబాద్ ఈ పార్లమెంటు స్థానంలో మిగతా పార్టీకి చోటు లేదన్నట్టుగా ఎంఐఎం గెలుచుకుంటూ వస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ ఈ స్థానం నుంచి వరుసగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1984 నుంచి ఇక్కడ మరో పార్టీ గెలవటం లేదు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎంకు వెళ్లకుండా చేయాలనేది బీజేపీ ప్లాన్. ఇందులో భాగంగా విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కొంపల్లి మాధవీలతను బరిలోకి దింపింది. ఇప్పటికే ఈమె విజయాన్ని కాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాధవీలత కూడా రంగంలోకి దూకారు. ఇప్పటికే ఆమె పలు యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎంఐఎంపై విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాధవీలత రంగంలోకి దిగటంతో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు మాధవీలత వరుస సభలు సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. పాత బస్తీలో పలు ప్రాంతాల్లో హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా తన వంతు ప్రచారం చేస్తున్నారు. అయితే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 1984 తర్వాత హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో మరో పార్టీ గెలవకపోవడంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆ సెగ్మెంటుపై దృష్టి సారించింది. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు స్థానం బరిలోకి షానాద్ తబస్సుం అనే సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. షానాద్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగుతూనే ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. షానాజ్కు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. వాటి వల్లే ఆమె పేరు హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై వినిపిస్తోందని సమాచారం. అటు మాధవీలతను రంగంలోకి దింపి బీజేపీ, ఇటు షానాజ్తో కాంగ్రెస్, మధ్యలో అసదుద్దీన్తో ఎంఐఎం. ఫలితంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో త్రిముఖ పోరు ఏర్పడింది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో కాలం గడిస్తే కానీ ఈ ప్రశ్నకు సమాధానం లేదు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.